Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల కోటాలో క్లీన్ స్వీప్ చేసిన అధికార పార్టీ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. పీడీఎఫ్ అభ్యర్థులు ఇటు ఉపాధ్యాయ స్థానానికి, అటు పట్టభద్రుల స్థానానికి విజయం సాధించారు. కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో పాటు వైసీపీ తమకు మద్దతు ప్రకటించడం వల్లే ఈ విజయం సాధ్యమైందంటున్నారు అభ్యర్థులు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కమ్యూనిస్టులు ఎర్రజెండా ఎగురవేశారు. అది కూడా ప్రతిపక్ష నేత జగన్ మద్దతుతో ఇద్దరు కమ్యూనిస్టులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రధాన ఎన్నికల్లో తలపించేలా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలను చిత్తుగా ఓడించి పీడీఎఫ్ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు జిల్లాలోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల విజయం చర్చనీయాంశంగా మారింది. ఒకరేమో ఉపాధ్యాయ సమస్యలపై, మరొకరేమో విద్యార్థుల సమస్యలపై పెద్దల సభలో గళం విప్పుతూ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. దీంతో వారికే తిరిగి పట్టం కట్టారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు పెద్దగా పట్టించుకోని అధికార పార్టీ కారణం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్సీగా నిలబడిన వ్యక్తుల్లో మంత్రి బంధువులు ఉండడం, అందులోనూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, పురపాలక శాఖ మంత్రిగా కొనసాగుతున్న నారాయణ కావడమే. నారాయణకు సమీప బంధువు వేమిరెడ్డి పట్టాభిరెడ్డి. ఈయనే తెలుగుదేశం పార్టీ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీలో నిలిచారు. దీంతో పైరవీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కళాశాలను నడుపుతున్న నారాయణ ఇక ప్రత్యర్థులను ఈజీగా ఓడించేస్తారని అందరూ అనుకున్నారు. అదే విధంగా మంత్రి నారాయణ ముందుకు వెళ్లారు. పట్టభద్రులకు సంబంధించిన ఎలా విజయం సాధించాలన్న దానిపై అందరితో మాట్లాడారు. కానీ చివరకు విజయం పట్టభద్రుల్లో పీడీఎఫ్ అభ్యర్థి ఎండవల్లి శ్రీనివాసరెడ్డినే వరించింది. వైసీపీ మద్దతు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని మొదట్లో పీడీఎఫ్ అభ్యర్థులు చెప్పినా చివరకు ఆ పార్టీ మద్దతు ఎక్కువగా అవసరం వచ్చిందని రాజకీయ విశ్లేషకుల భావన. ఇద్దరు పీడీఎఫ్ అభ్యర్థులు చిత్తూరు జిల్లాలో గెలవడంతో ఆ పార్టీ సీనియర్ నేతల్లో భయం పట్టుకుంది. చంద్రబాబుకు ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ సీనియర్ నేతలు ఆలోచనలో పడ్డారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.